ఇండియన్ సినిమాలో ప్రభాస్ కు మాత్రమే ఆ ప్లానింగ్ సాధ్యమవుతోందా? ఆయన అంత ఈజీగా చేస్తున్న పనిని మిగిలిన హీరోలు ఎందుకంత కష్టంగా ఫీల్ అవుతున్నారు? మూడేళ్లకో సినిమా చేయడానికి మిగిలిన హీరోలు కష్టపడుతుంటే ప్రభాస్ ఒక్కడే ఏడాదికి 3 సినిమాలు ఎలా చేస్తున్నారు? తాజాగా మరో 3 భారీ సినిమాలకు ఓకే చెప్పారీనా. మరి అవేంటి? ఏం ప్లానింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుందంతే. గత 2 ఏళ్లుగా ప్రభాస్ పనిచేస్తున్న తీరు చూస్తే ఎవరైనా ఇలాగే అనుకుంటారేమో. బాహుబలి 2, సాహో మధ్య 3 ఏళ్ల గ్యాప్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాదికి 2 సినిమాలు చేస్తానని మాటిచ్చారు ప్రభాస్. ఎంతైనా రాజు కదా, అందుకే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. కరోనా కారణంగా సాహో తర్వాత బ్రేక్ వచ్చిన 2022 నుంచి ప్రభాస్ జోరు మామూలుగా లేదు. రాధేశ్యామ్ వచ్చిన ఏడాదిలోపే ఆదిపురుష్తో వచ్చారు ప్రభాస్. అది విడుదలైన 6 నెలలకు సలారొచ్చింది. ఇప్పుడు మే 9న కల్కితో రానున్నారు ప్రభాస్. అదొచ్చిన 7 నెలలలోపే సంక్రాంతికి రాజాసాబ్ అంటూ వచ్చేస్తున్నారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇలా గ్యాప్ లేకుండా వస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం కల్కితో పాటు రాజాసాబ్ సినిమాలు ఒకేసారి పూర్తి చేస్తున్నారు. ఇందులో కల్కి 2 భాగాలుగా రాబోతోంది. ఇప్పటికే సెకండ్ పార్టుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నారు నాగస్విన్. మరోవైపు సలార్ 2 షూటింగ్ సమ్మర్ తర్వాత మొదలు కానుంది. వీటితో పాటు హను రాఘవపూడితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమ కథలో నటించబోతున్నారు ప్రభాస్. ఒక్క సినిమా పూర్తయ్యేలోపే మరో 3 సినిమాలు సైన్ చేస్తున్నారు రెబల్ స్టార్. వాటిని అలాగే పూర్తి చేస్తున్నారు కూడా. కల్కి, రాజాసాబ్ కాకుండా సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి సినిమాలు ప్రస్తుతం ప్రభాస్ సైన్ చేసిన సినిమాలు. 2025 సంక్రాంతికి రాజాసాబ్ వస్తే సమ్మర్ తర్వాత సలార్ 2, 2026 సంక్రాంతికి హను సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లానింగ్ మిగిలిన హీరోలకు సాధ్యం కావట్లేదు.